ఇప్పుడు మనం వక్రము లేదా వక్రరేఖ కర్వ్ గురించి నేర్చుకుందాం. పాఠం జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు విసుగు వేసినప్పుడు మనం పుస్తకంలో పేజీ మూలలో ఏదో ఒక ఆకారం గీయడం చేస్తూ ఉంటాం. మనం కాగితం మీద గీసే ప్రతిదీ అంటే ఎక్కడో మొదలుపెట్టి ఏదో గీయడం తర్వాత దాన్ని ఆపేయడం. ఉదాహరణకు నేను ఇక్కడ ఇలా గీయడం ప్రారంభించి ఇలా ఆపేస్తే ఇది ఒక వక్రం అవుతుంది. మరికొన్ని కూడా గీద్దాం ఈ విధంగా. అలాగే మరొకటి. ఇవన్నీ ఏమవుతాయి? వక్రాలు. కానీ ఇవి ఎందుకు వక్రాలు అవుతాయి అనేది చూద్దాం. వీటిని గమనిస్తే ప్రతి సందర్భంలో ఒకే ఒక విషయం పునరావృతం అవుతుంది. అదేంటి? మనం మన చేతిని కాగితం నుండి ఎత్తాల్సిన అవసరం లేదు. కేవలం మొదలుపెట్టి మొత్తం గీసి పూర్తి చేసాం. ఈ విధంగా ఒక స్థానం నుండి ప్రారంభించి చేతిని పైకెత్తకుండా గీసిన ఏ ఆకారానైనా గణితంలో మనం వక్రము కర్వ్ అని అంటారు. ఇప్పుడు ఒక ముఖం గీయాలనుకున్నాం అంటే ఈ విధంగా. దానిలో కళ్ళు కూడా గీస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ కన్ను గీయడంలో మనకి ఏమైంది? ఇక్కడ ఖాళీ అనేది ఏర్పడింది. వక్రరేఖలో ఎక్కడైనా ఖాళీ లేదా విరామం ఉంటే అది వక్రరేఖ కాదు. ఎందుకని? వక్రం కావాలంటే ఏమవ్వాలి? అది నిరంతరంగా కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడు ఈ ముఖానికి మనం కళ్ళద్దాల రూపంలో గీసాము అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు? మనం ఇక్కడ గీతలు గీస్తాం కళ్ళద్దాల రూపంలో. ఇక్కడ ఏమైంది? మనం చూసినట్లయితే ఇది మొత్తం మనకి నిరంతరంగా ఉంది. ఇక్కడ ఎటువంటి ఖాళీ లేదు. అందువల్ల ఇది మనకి వక్రం అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా వక్రములుగానే పరిగణిస్తాం. ఇప్పుడు ఒక సరళ రేఖను తీసుకుందాం. అంటే 2 బిందువులను తీసుకొని ఆ 2 బిందువుల మధ్య ఒక గీత గీద్దాం. ఇది ఇప్పుడు వక్రం అనుకుంటున్నారా లేక వక్రం కాదనుకుంటున్నారా? మనం ఏం తెలుసుకున్నాము? ఎక్కడో ప్రారంభించి మరొక చోటు వరకు నిరంతరంగా వెళ్ళే ఏదైనా రేఖ వక్రమే అనుకున్నాం. కాబట్టి సరళ రేఖ కూడా ఏమవుతుంది? వక్రం అవుతుంది. దైనందిన జీవితంలో వంకర గీతకే వక్రం అని అనుకున్న గణితంలో మాత్రం సరళ రేఖ కూడా వక్రంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది నిరంతరంగా గీయబడుతుంది. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనం ఒక వక్రం గీయడం ప్రారంభించి ఇంకొకటి ఇలా కలపాలి అనుకుంటే అది కూడా వక్రమే అవుతుంది. ఎందుకని? ఇక్కడ మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎక్కడ విరామం లేకుండా గీచాం. మరొక ఉదాహరణ ఈ విధంగా గీసినప్పుడు కూడా ఇది వక్రమే అవుతుంది. ఇది కూడా మనం ఏం చేసాం? విరామం లేకుండానే గీసాం. ఇంతకంటే పెద్దది కూడా సరళ రేఖలతో గీయవచ్చు. ఉదాహరణకు ఒక పతంగి ఆకారం. ఇది కూడా వక్రమే అవుతుంది. మనకి కేవలం ఈ వక్రం అనే పదం వాడకంలోనే ఒక భ్రమ ఉంది. చాలా మందికి కేవలం వంచిన లేదా తిప్పిన రేఖ మాత్రమే వక్రము అని అనుకుంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన సూత్రం ఏమిటి? ఒకసారి మొదలుపెట్టి చేతిని పైకెత్తకుండా నిరంతరంగా గీసిన ఏదైనా వక్రమే అవుతుంది. కాబట్టి సరళ రేఖ కూడా వక్రం అవుతుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణ వక్రాలను చూద్దాం. ఇక్కడ కొన్ని వక్రాలు ఉన్నాయి చూడండి. ఎడం వైపున మనకి పసుపు రంగులో ఉన్న వక్రాలు, అలాగే కుడివైపున గులాబీ రంగులో ఉన్న వక్రాలు ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యన మీకు ఏదైనా తేడా కనిపిస్తుందా? కొంచెం గమనించినట్లయితే ఇవి రెండూ కూడా 2 వర్గాలకు చెందినవి. మొదటగా ఎడం వైపున పసుపు రంగులో ఉన్న వక్రాలను చూస్తే వీటిని మనం సరళ వక్రాలు అంటాము, సింపుల్ కర్వ్స్. కానీ సరళ వక్రం అని ఎందుకు అంటాము? ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రేఖలన్నీ కూడా ఎక్కడ తమని తాము ఖండించుకోవట్లేదు. చూడండి, ఈ రేఖ మనకి ఇక్కడ నుంచి మొదలై ఇక్కడతో ముగిసింది. ఇది కూడా మనకి రేఖ ఆకారంలో ఉంది. ఈ త్రిభుజం కూడా ఎక్కడా ఖండించుకోకుండా 3 రేఖలతో కలపబడింది. అలాగే మిగిలినవి కూడా. ఇవి మనకి ఎక్కడా కూడా ఒకదానితో ఒకటి ఖండించుకోవట్లేదు. కానీ ఈ రేఖలు చూసినట్లయితే చూడండి, ఇది ఇక్కడ ఖండించుకొని ఒక ఖండన బిందువు ఏర్పడింది. అలాగే ఇది కూడా మనకి ఇక్కడ ఖండించుకుంది. అందువల్ల మనం ఒకటి ఏం చెప్పవచ్చు? సరళ వక్రం అనేది తనని తాను ఎక్కడా ఖండించుకోదు. అలాగే మరొక విషయం కూడా గమనించవచ్చు. అదేంటంటే మనం వక్రముపై ఏ బిందువును తీసుకున్నా, అంటే ఉదాహరణకు ఇక్కడ ఈ బిందువు తీసుకున్నట్లయితే ఆ బిందువు నుండి మనకి కేవలం 2 రేఖలు మాత్రమే ఉంటున్నాయి. ఉదాహరణకు ఈ వక్రంలో తీసుకున్నప్పుడు కూడా మనకి చూడండి, ఈ బిందువు నుండి కేవలం 2 రేఖలు మాత్రమే ఉన్నాయి. మరొక ఉదాహరణ చూస్తే ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి? 2 వక్రాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఉదాహరణలో మీరు గమనించినప్పుడు కూడా అదేవిధంగా
2 మాత్రమే ఉంటాయి. ఈ విధంగా వక్రాలనేవి ఎక్కడ తమని తాము ఖండించుకోకపోతే వాటిని ఏమంటాం మనం? సరళ వక్రము, సింపుల్ కర్వ్స్ అంటారు. ఇప్పుడు కుడివైపునున్న వక్రాలను గమనించండి. ఈ పటాలు చూడండి, మనం ముందుగా అనుకున్నట్టు తమని తాము ఖండించుకొని ఇక్కడ ఖండన బిందువులు అనేవి ఏర్పడుతున్నాయి. మిగిలిన పటాలు చూసినప్పుడు కూడా చూడండి, ప్రతి దానికి మనకి ఖండన బిందువు అనేది ఏర్పడుతుంది. మరియు మనం ఏ ఖండన రేఖ తీసుకున్నా ఆ ఖండన బిందువు నుండి మనకి చూడండి ఇక్కడ ఎన్ని గీతలు ఉన్నాయి? 3 గీతలు వచ్చాయి. అదే సరళ వక్రం అవ్వాలంటే ఏమనుకున్నాం? కేవలం 2 రేఖలు మాత్రమే ఉండాలి మనం ఏ బిందువు తీసుకున్నా సరే ఆ వక్రం మీద. కానీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి? 3 రేఖలు ఉన్నాయి. ఇక్కడ చూసినప్పుడు కూడా మనకి ఏముంది? 3 రేఖలు ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి 1, 2, 3, 4, అంటే ఇక్కడైతే 4 గీతలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఇటువైపు 2, ఇటువైపు 2, మొత్తం 4 గీతలు. ఈ విధంగా మనకి ఎలా ఉన్నాయి? 3 లేదా అంతకన్నా ఎక్కువ గీతలు ఉన్నాయి. ఇలా పటాలు తమని తాము ఖండించుకుంటూ 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు కలిస్తే అవి మనకి సరళ వక్రాలుగా పరిగణించబడవు. అందువల్ల ఈ 2 రకాల పటాలను పరిశీలించిన తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? పటాలలో వక్రాలు వాటినవే ఖండించుకోకపోతే వాటిని మనం సరళ వక్రాలు అంటాం. అలాగే పటాలలోని వక్రాలు వాటినవే ఖండించుకుంటే అవి సరళ వక్రాలు కావు. ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం. సర్పిల్ ఆకారం, స్పైరల్ అనేది సరళ వక్రం అవుతుందా? వీడియోను కొద్దిసేపు ఆపి ఆలోచించండి. ఇక్కడ ఉన్న సర్పిల్ ఆకారం అనేది సరళ వక్రం అవుతుందా, సరళ వక్రం కాదా? ఒకవేళ సరళ వక్రం అయితే ఎందుకు అవుతుంది అనేది కూడా ఆలోచించండి. ఇప్పుడు సమాధానం చూద్దాం. ఇక్కడ సర్పిల్ ఆకారం అనేది మీరు గమనించినట్లయితే ఎక్కడా కూడా ఒకదానినొకటి ఖండించుకోవట్లేదు. చూడండి, ఇది మనకి ఇక్కడ నుంచి మొదలై అలా తిరుగుతూ వచ్చింది, కానీ ఎక్కడా కూడా మనకి ఒకదానికొకటి ఖండించుకోలేదు. చివరి బిందువు వరకు మీరు గమనించినప్పుడు కూడా ఎక్కడా ఖండించుకోలేదు. మరియు మనం ఏమనుకున్నాము? ఏదైనా ఒక బిందువుని తీసుకుంటే ఇక్కడ ఒక బిందువు తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇటువైపు ఒక గీత, ఇటువైపు మరొక గీత మాత్రమే ఉంటాయి. అలా మీరు ఎక్కడ బిందువు తీసుకున్నా సరే ఏముంటున్నాయి? కేవలం 2 వక్రాలు మాత్రమే ఉంటున్నాయి, బిందువుకి అటువైపు ఇటువైపు. అందువల్ల మనం ఏం చెప్పవచ్చు? ఈ సర్పిల్ ఆకారం కూడా సరళ వక్రం అని చెప్పవచ్చు. సర్పిల్ ఆకారం అనేది నిరంతరంగా గీయబడే సరళ వక్రంగా పరిగణించబడుతుంది. మనం ఏం నేర్చుకున్నాం? ఒక స్థానం నుండి ప్రారంభించి నిరంతరంగా గీసిన గీత ఒక వక్రముగా పరిగణించబడుతుంది. సరళ రేఖ కూడా వక్రముగానే పరిగణించబడుతుంది. మధ్యలో ఖాళీ లేదా విరామం ఉన్న ఏ గీత కూడా వక్రం కాదు. వక్రాలు వాటినవే ఖండించుకొని దాటి వెళ్ళకపోతే వాటిని మనం ఏమంటాము? సరళ వక్రాలు అంటారు. అవే వక్రాలు వాటినవే ఖండించుకొని దాటి వెళ్తే ఖండన బిందువు అనేది ఏర్పడితే అవి సరళ వక్రాలు కావు.